హాయ్ హలో నమస్తే వనక్కం వెల్కమ్ టు ధీరజ్ టీవీ. నేను జనార్దన్. ఈరోజు మనతో పాటు ఉన్నారు రాణా ప్రతాప్, పున్నం అండ్ రమేష్ గారు. రాణా ప్రతాప్ గారు మంచి బీట్ బాక్సర్, అలాగే రమేష్ గారు సౌండ్స్ బాగా అద్భుతంగా చేస్తారు. సో వీళ్ళ టాలెంట్స్ని మనం గుర్తించాల్సిన టైం వచ్చింది. సో ముందుగా మనము రాణా ప్రతాప్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ములుగు జిల్లా నుండి అన్న. ఇప్పుడు ప్రజెంట్గా ఎక్కడ ఉన్నారు? ప్రజెంట్ నేను హైదరాబాద్ లోనే ఉంటున్నాను. ఓకే, ఎలా ఉన్నాయి ఈవెంట్స్? బాగున్నాయి అన్న, నైస్. అంటే మీకు ముఖ్యంగా ఈ థాట్ ఎలా వచ్చింది? అంటే చాలా మంది ఆర్ట్ ఫామ్ అనగానే అవును, సో డిఫరెంట్ ఆర్ట్ ఫామ్ అంటే మిమిక్రీ చూసాము, తర్వాత కానీ సౌండ్స్ చాలా రేర్ గా, చాలా తక్కువ అవును. మెంబర్స్ ఉంటారు. బట్ ఎలా అసలు దీనికి మీ గురువు గారు ఎవరు? మీరు ఎలా నేర్చుకున్నారు? ఓకే, యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుండి ఆర్టిస్ట్ అవ్వాలని ఉండేది. ఎందుకంటే మా ఫాదర్ పొన్నం భాస్కర్ గౌడ్ అని వరంగల్లో ఏ ఈవెంట్ అయినా ఆయనే చేసేవారు అనమాట. సో ఆయన 2007లో చనిపోయారు. సో అప్పుడు నాకు 3 years old. సో అప్పటి నుండి అంటే అందరూ చెప్తూ ఉండేవారు అనమాట, నువ్వు కూడా మంచి ఆర్టిస్ట్ కావాలి, మీ ఫాదర్ లాగా మంచిగా ఎదగాలి. సో అట్లా చెప్తూ ఉండేది. అది నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. నేను కూడా ఒక మంచి ఆర్టిస్ట్ కావాలని ఉండే. నేను చిన్నప్పుడు డాన్స్ చేసేవాడిని, తర్వాత డ్రమ్స్ ప్లే చేయడం. సో తర్వాత నేను 9th క్లాస్కి వచ్చిన తర్వాత మ్యాజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. ఓ, మ్యూజిషియన్ కూడా? సో మ్యాజిక్ చేస్తున్నప్పుడు అదే టైంలో నాకు ఒక థాట్ వచ్చిందనమాట. అంటే ఇప్పుడు మన దగ్గర డ్రమ్స్ కొనడానికి ఫైనాన్షియల్గా లేదు కదా. సో అప్పుడు మనం నోట్తోనే చేస్తే ఎట్లా ఉంటుంది, సో అదేదో మన నోట్తోనే చేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి నేను యూట్యూబ్లో సెర్చ్ చేయడం జరిగింది. అప్పుడు నాకు బీట్ బాక్స్ అని ఒక వీడియో కనిపించింది. అప్పుడు అంత ఎక్కువ లేవు, బట్ ఒక ట్యూటోరియల్ చూసాను అనమాట, బీట్ బాక్స్ ఎలా చేయాలి అని చెప్పి, హౌ టు డూ మ్యూజిక్ విత్ మౌత్ అని సెర్చ్ చేసిన. సో అప్పుడు దొరికింది బీట్ బాక్స్. ఇంకా దాన్ని చాలా సీరియస్నెస్ తీసుకొని రాత్రి పగలు కష్టపడి నేర్చుకొని ఒక 2-3 monthsలో చేయడం స్టార్ట్ చేసిన అనమాట. సో అట్లా ఒక తర్వాత ఒక ఇయర్ బై ఇయర్ నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను. అంటే యూట్యూబ్ అంటే సోషల్ మీడియా నుంచి పర్టికులర్ గా గురువు అంటూ ఎవరు లేరు? గురువు అంటే ఏం లేదు. ఓకే, సూపర్. అంటే ఫస్ట్ మీరు చేసిన వాయిస్ కానీ అంటే సౌండ్ కానీ అది ఎలా, ఏ సౌండ్ తో తీసుకున్నారు? సో బీట్ బాక్స్ లో మనకి బేసిక్ ఉంటాయి అన్నమాట, లైక్ కిక్, తర్వాత స్నేర్, తర్వాత హై హ్యాట్. సో ఈ 3 కలిపి మనం ఒక ప్యాటర్న్ ఉంటుంది అనమాట. సూపర్ సో సూపర్. ఇట్లా ఇంకా ప్యాటర్న్స్ మనం ఓన్ గా రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో మీరు మైకేల్ జాక్సన్ అంటే పేరు గుర్తులు, మైకేల్ జాక్సన్ అంటే పేరు అంటే మనకు అసలు ఏమైనా గుర్తుంచుకోవాల్సిన పెద్ద పేరు అది. అవును, అది గుర్తు. అలాంటి బీట్ ని ఎలా చేస్తారు మీరు? సో నాకు మైకేల్ జాక్సన్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట. సో మైకేల్ జాక్సన్ బీట్ కూడా నేర్చుకోవాలని చెప్పి చాలా కష్టపడి నేర్చుకున్నా అప్పుడు. సో అండ్ ఒక లాస్ట్ ఏ సాంగ్ పాడినా కూడా లాస్ట్ అనే ఒక సౌండ్ చేస్తుంటారు అనమాట. అది స్పెషాలిటీ అనేది. పరిచయం లేని వ్యక్తి అలాంటి సూపర్ రియల్ చాలా బాగా చేశారు. ఇంకా ది బెస్ట్ గా ఏం చేయొచ్చు. తర్వాత మనకి నా సిగ్నేచర్ బీట్ అనొచ్చు, అండ్ అట్లనే నా స్పెషల్ బీట్ నాకు చాలా ఇష్టమైనది అదే హౌస్ మ్యూజిక్. హౌస్ పార్టీలో మ్యూజిక్ ఉంటుంది అన్నమాట పబ్ లో. సో డిస్కో అని కూడా అంటారు. సో దాన్ని తీసుకుంటే డీజే స్విచ్.
ఎక్కడి నుంచి వస్తున్నాయండి బాటలు ఏమన్నా వాయిద్యాలు స్ప్రింగ్స్ ఏమైనా పెట్టారండి? ఒక వాయిస్ అంటే ఏదో చేస్తారు నార్మల్గా, పక్క వాళ్ళ ఇమిటేషన్ అనేది కామన్, కానీ సౌండ్ అనేది టోటల్ గా ముఖ కవలికలు, తర్వాత అందులో ఉన్నటువంటి అన్ని ఎస్. ఎలా ఎలా తీసుకున్నారు అనేది నిజంగా నాకు మనకు అర్థం కాని విషయం. బట్ సూపర్. అలాగే ఇంతవరకు మనం ఇప్పుడు రానా గారిని చూసాము. సో అలాగే ఇన్నోవేటివ్ టాలెంట్ ఉంది. సో అలాంటి ఆర్టిస్టులు వీళ్ళు. సో సౌండ్స్ లో రమేష్ గారు దిట్ట అని చెప్పొచ్చు. రమేష్ బంజారా ఎలా ఉన్నారండి? సూపర్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? కుటుంబ నేపథ్యం ఏంటి? మాది ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం Yeah. రేపల్లెవాడ తండా అండి. ప్రస్తుతం చిన్న ఎక్కడ- విలేజ్ నుంచి వచ్చినాను. ఓకే ఓకే. ప్రస్తుతం ఎక్కడ ప్రస్తుతం ఈసీఐ లో ఉంటున్నానండి. లో ఉంటున్నారు. ఎలా ఉన్నాయి ఈవెంట్స్? మంచిగా ఉన్నాయండి. సూపర్ సూపర్. బట్ ఎలా మీరు ఈ టాలెంట్ మీకు ఎలా 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 తెలుసుకున్నారు? ఎలా అప్రోచ్ చేయారు? ఎలా చేయాలనిపించింది? మీకు ఎవరైనా గురువు ఏమైనా ఉన్నారా? గురువు అనే అట్లా అంటే ఏం లేదండి. నేను చిన్నప్పుడు మా నాన్నగారితో నేను చేపలు పట్టడానికి వెళ్ళాను. ఓ. వాగులకి వెళ్ళినప్పుడు మా నాన్నగారు కోతులినప్పుడు ఇమిటేట్ చేసేవారు. Hmm. అట్లా ఇమిటేట్ చేయడం వల్ల నాకు కూడా చేయాలని అట్లా అనిపించింది. ఇంటికి వచ్చినప్పుడు కూడా మా నాన్నగారిని నేను మైండ్ లో పెట్టుకొని చేస్తూనే ఉన్నాను. ఒక్కొక్క సౌండ్ అట్లా చేస్తూ ఉండి తర్వాత కొన్ని సౌండ్స్ నేర్చుకొని తర్వాత నాకు నేరళ సార్ బర్త్డే రోజున నాకు మామూలుగా ఒక పేపర్లో Hmm. జయంతి రోజున ఒక ప్రకటన పడ్డది. దాన్ని నేను చదివి అప్పుడు నేను వరంగల్లో రావడం జరిగింది. Hmm. అప్పుడు మిమిక్రీ జనార్దన్ గారిని కలిశాను. Yeah. సార్ని కలిసి ఆయన అప్పుడు నా మిమిక్రీ నేను 2-3 సౌండ్లు చేస్తే ఆయన నన్ను మెచ్చుకొని తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి నేను ఆయనతో కలవడం జరిగింది. అట్లా డిస్కషన్ చేయడం జరిగింది. ఆయనతో నేను మాట్లాడి మళ్ళీ ఒక్కొక్క సౌండ్స్ ఒక సౌండ్ నుంచి ఎన్ని సౌండ్లు మనం చేయాలో అనేది సారు క్షుణ్ణంగా చెప్పి నాకు నేర్పించేవారండి. ఒక సౌండ్ నుంచి ఇంకో సౌండ్ ఇంకో సౌండ్ ఎట్లా చేయాలనేది సార్ చెప్పారు. ఒక సౌండ్ లో ఇంకో సౌండ్ మ్యాచ్ అవును. దాని నుంచి ఇంకో సౌండ్ తీసి. అవును, ఎట్లా capability చేయాలో కూడా అనేది ఉంటుందా? సార్ నాకు చెప్పారండి. ఓకే ఓకే సూపర్. యా రియల్లీ సూపర్. అసలు అలాంటి గురువులు ఎంకరేజ్ చేయడం కూడా చాలా అవును. సూపర్ అసలు. సో మీరు మంచిగా ది బెస్ట్ గా చేసే ఒక ఐటమ్ మన వ్యూవర్స్ కోసం. నేను డ్రిల్ మిషన్ సౌండ్ బాగా చేస్తానండి. Yeah. నేను అది నేర్చుకోవడానికి కారణం కూడా మిమిక్రీ జనార్దన్ గారి. Super. కోవిడ్ టైంలో మాకు జూమ్ మీటింగ్ పెట్టారు సార్. Hmm. అప్పుడు డ్రిల్ మిషన్ సౌండ్ ఎట్లా చేయాలన్నది చాలా మందికి సార్ చెప్పారు ఎట్లా చేయాలన్నది. వాళ్ళు దానికి ఎక్కువ చేయడం మానేశారు, కానీ నేను దాన్ని పట్టుకుని అట్లా చేయాలి, ఎట్లాగైనా చేయాలి, చేసి సార్కి ఎట్లాగైనా చూపియాలి Hmm. అనేది ఒకటే సంకల్పం పెట్టుకొని నేను చేయడం జరిగిందండి. అప్పుడు నేను నేర్చుకున్నాను ఆ సౌండ్ నేర్చుకుని నేను సార్కి చూపించినాను. Hmm. సార్ నేను ఈ డ్రిల్ మిషన్ సౌండ్ చేస్తే ఎట్లా ఉంటుంది ఒకసారి చేసి చూపిస్తాను సార్ అని చెప్తే సార్ చాలా బాగుందని చెప్పారు సార్. సో ఆ సౌండ్ ఇప్పుడు డ్రిల్ మిషన్ సౌండ్ ఎట్లా ఒకసారి ఇక్కడ చేసి చూపిస్తాను. యా యా. రియల్లీ అమేజింగ్ అండి అసలు. థ్యాంక్ యూ. మన మామూలుగా ఈ సౌండ్స్ అంటేనే ఓ రకం అంటే, అవును. బీటింగ్ అంటేనే ఓ రకం అంటే, సౌండ్స్ లో మీరు ఇంకా అద్భుతంగా దాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి ఎక్కడ అనేది అస్సలు ఎప్పటికీ అర్థం కాని విషయం అది. సూపర్ ఎక్సలెంట్. అంటే ఎన్ని రోజులు పట్టింది ఈ సౌండ్ నేర్చుకోవడం? ఇది నాకు 1 వీక్ పట్టిందండి. 1 వీక్ పట్టింది. బట్ చాలా చాలా సూపర్ గా ఆ జూమ్ మీటింగ్ సార్ పెట్టారు కదా, అది 2 డేస్ 3 డేస్ లో నేను అది అబ్జర్వేషన్ చేసిన, బాగా అబ్జర్వేషన్ చేసి తర్వాత ఒరిజినల్ సౌండ్స్ ఎట్లా ఉంటుందని కూడా నేను చేసి విన్నాను. మరి మన వ్యూవర్స్ కోసం మరికొన్ని సౌండ్స్. మామూలుగా హ్యాక్సా బ్లేడ్ తీసుకొని మనం మామూలుగా ఈ చెక్కనికి వస్తే ఎట్లా ఉంటుందని చేసి చూపిస్తాను. అదే హ్యాక్సా బ్లేడ్ తో మనం అల్యూమినియంకి వస్తే రియల్లీ సూపర్ సూపర్ ఫ్యాంటాస్టిక్. ఇంకా ఇప్పుడు తేనెటీగానే ఇమిటేట్ చేస్తానండి. ఆ సౌండ్ ఎట్లా ఉంటుందని చేసి చూపిస్తాను. రియల్లీ సూపర్ ఫ్యాంటాస్టిక్ అండి, నిజంగా అద్భుతం అసలు. ఒక్కసారిగా ధీరజ్ టీవీలోకి స్టూడియోలోకి ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టుగానే ఉంది అది అసలు. థ్యాంక్ యూ అండి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన సౌండ్స్ నిజంగా మీరు ఇంకా చేయాలి, చాలా మన వ్యూవర్స్ ని అబ్బురపరచాలని మరీ కోరుకుంటున్నాను. షూర్ అండి.
అలాగే మీరు వాటర్ డ్రాప్ ఏదో విన్నా నేను, వాటర్ డ్రాప్ పట్టేసాం. వావ్ వావ్, సూపర్ సూపర్ సూపర్, ఫ్యాంటాస్టిక్ అసలు. వాటర్ రియల్లీ ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. నిజంగా మర్చిపోయింది ఒకసారిగా. వాటర్ డ్రాప్ అని చెప్పాను నేను ఫస్ట్. మీరు వాటర్ ఎలా తాగుతారు, పోస్తే ఎలా సౌండ్ వస్తుంది అనేది మొత్తం క్లారిటీగా చాలా బాగా చూపించారు. అసలు ఎన్ని రోజులు పట్టింది ఈ సౌండ్ ని ప్రాక్టీస్ చేయడానికి? ఇది నాకు ఒక 1 వీక్ నేను కొన్ని సౌండ్స్ ఇట్లా చేయాలి అనేది నేను పెట్టుకున్నానండి. అట్లా ఒక యూట్యూబ్ ద్వారానే నేర్చుకున్నారా? యూట్యూబ్ ద్వారా కొన్ని నేర్చుకున్నాను, కొన్ని సొంతంగా నేర్చుకున్నా. ఈ సౌండ్ ఎలా నేర్చుకున్నారు పర్టికులర్ గా? ఇది వాటర్ డ్రాప్ దా. ఇది వాటర్ డ్రాప్ దా నేను మామూలుగా అంతకుముందు వేరే వాళ్ళు చేశారు. ఈ జనార్దన్ సార్ ఒక ప్రోగ్రామ్స్ పెట్టారు మామూలుగా ఇట్లా మిమిక్రీ ఫ్రెండ్స్ అందరూ కలవడం కోసం మిమిక్రీ పిక్నిక్ లాంటిది పెట్టిండు సార్. ఓకే. సో అప్పుడు చాలా మంది ఇట్లా ట్రై చేశారు కానీ అది వాళ్ళకి రావట్లే. సో ఇది ఎట్లా అని నేను దాన్ని బాగా అబ్జర్వేషన్ చేసి, మామూలుగా మనం ఒక చుక్క ఇప్పుడు మనం బకెట్ నింపుతాం కదా వాటర్, పైనుంచి ఒక చుక్క ఇట్లా పడితే ఎట్లా ఉంటుందని నేను కూడా ఇట్లా ట్రై చేసిన. ఒరిజినల్ చూస్తాను నేను ఫస్ట్, ఒరిజినల్ విని తర్వాత ఈ ఒరిజినల్ కి యూట్యూబ్ లో ఎట్లా ఉంటుందని కూడా చూసిన కంపారిజన్. మనకు ఎప్పుడైనా ఒరిజినల్ కావాలండి, ఎన్నోసార్లు వినాల్సి వస్తుంది. అవును. ఈ ఒరిజినల్ తీసుకోవాలి మనం. ఎలా ఉంది తీసుకుంటే దాన్ని బాగా చేశాను. ఆ ఒరిజినల్ ని పట్టుకొని నేను ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాను. ఆ సౌండ్ ఎట్లా వస్తున్నది నేను బాగా విని అప్పుడు నేను రియల్లీ ఎక్సలెంట్ అండి. అద్భుతం. ఈ తినటిగా వాయిస్ గానీ, ఆ సౌండ్ గానీ, తర్వాత ఇప్పుడు మీరు చేసిన సౌండ్ గానీ మామూలుగా లేదు అసలు. ఎందుకంటే వాటర్ డ్రాప్ కూడా చాలా అద్భుతంగా ఉంది. యా, అలాగే రానా గారు, మీరు వెరైటీగా ఇప్పుడు బీట్ బాక్సింగ్ చేస్తూ ఉన్నారు. సో మామూలుగా పాట పాడితే, నేను ఒక పాట పాడాను అనుకోండి, స్పాంటేనియస్ గా చేస్తారా? ఎగ్జాంపుల్ నేను నవవసంతం అని చెప్పాను కదా, నవవసంతంలో ఇప్పుడు హీరో పాడుతున్నప్పుడు వెనకాల చేస్తున్నట్టుగా అట్లా వాయిస్ అంటే సాంగ్ మ్యాచ్ అయ్యే విధంగా చేస్తారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పాట చేస్తారు, రెడీగా ఉన్నారు? ట్రై చేద్దాం మీకోసం లైవ్ పర్ఫార్మెన్స్. రానా గారు, యా, మీరు సౌండ్స్ రమేష్ గారు చాలా చక్కగా చేశారు. అలాగే మీ బీట్ బాక్సింగ్ తో, అంటే ఇప్పటి వరకు బీట్ బాక్సింగ్ చూసాం, విత్ మిక్సింగ్ వాయిస్ తో మిక్స్ అయితే ఎలా ఉంటది అనేది ఇప్పుడు మన ప్రేక్షకుల కోసం డిఫరెంట్ గా చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సాంగ్ పాడాను అనుకోండి, ఇప్పుడు మీరు వాడతారు కదా? ఖచ్చితంగా చేస్తా. యా, తీసుకుందాం ఒక వాయిస్, ఒక సాంగ్. బై బయ్యే బంగారు రమణమ్మ, బై బయ్యే బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ. హే, నువ్వొచ్చే వారం 10 రోజులకి, నువ్వొచ్చే వారం 10 రోజులకి, అద్దాల మెడల్లో ఉండేటి పిల్లనురా, అద్దాల మెడల్లో ఉండేటి పిల్లనురా, నీ పూరి గుడస పాడు చూస్తున్నాను, మందలోడా ఓరి మాయలోడా, మమ్మరారా గొక్కు చిన్నవాడా, మందలోడా ఓరి మాయలోడా, మమ్మరారా గొక్కు చిన్నవాడా. వావ్ వావ్ వావ్, నైస్, రియల్లీ సూపర్. పవన్ కళ్యాణ్ గారి వాయిస్ మ్యాచ్ చేశారు. మీరు కూడా చాలా బాగా చేశారు. వాయిస్ పాడడం అంటే చాలా గ్రేట్. నైస్, సూపర్. సో ఇలా మన వ్యూవర్స్ కి ఇంకా కొత్తగా ఎలాంటి సౌండ్స్ చేయొచ్చు? సో మన తెలంగాణ ఫేవరెట్ మన డాన్స్ బీట్ తీన్మార్ తీసుకుందాం. యా, తీన్మార్ అంటే ఇప్పుడు పల్లె గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్నట్టుగా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎంజాయ్ చేస్తారు. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆదరిస్తుంది. సో మన సౌత్ ఇండియన్ బీట్ అంటాం. సో మీరు వెయిట్ వేస్తుంటే ఆటోమేటిక్ గా బాడీలో రిథం వచ్చేస్తుంది. సూపర్, రియల్లీ ఫ్యాంటాస్టిక్. అసలు మైండ్ బ్లోయింగ్, చాలా బాగా చేశారు.
అలాగే రమేష్ గారు, మీరు సౌండ్స్ చేస్తున్నారు, మిమిక్రీ చేద్దాం అనే ఆలోచనలు కానీ అలాంటివి ఏమైనా వచ్చా? అలా రాలేదా? చేస్తానండి. మిమిక్రీ కూడా చేస్తారు. మిమిక్రీ కూడా చేస్తాను. ఓకే. వాయిస్ అండ్ సౌండ్స్ చేస్తాను కానీ వాయిస్ ఎవరైనా చేస్తారండి. ఇప్పుడు అది దాని కాకుండా కొత్తగా చేయాలనేది నా కాన్సెప్ట్. అంటే ఫుల్ ఫ్లెక్స్డ్ గా మీరు సౌండ్స్ మీద ఉన్నారు. యా యా. అలాగే మిమిక్రీ వచ్చని విన్నారు కాబట్టి మా వ్యూవర్స్ కోసం ఒక 2-3 వాయిస్లు ఏమైనా ది బెస్ట్ తప్పకుండా. వాయిస్. తప్పకుండా అండి. ఏవిఎస్ గారు, ఏవిఎస్ గారు కమెడియన్స్ గాని ఎవరైనా చేస్తానండి. చేయగలుగుతారు. ఓకే. ఆయన మామూలుగా సంక్రాంతి మూవీలో ఒక డైలాగ్ చెప్తారు ఆయన. హే నువ్వు మాసింది అమ్మ కడుపు మాడ ఆ నగలు షాప్ పోయి అందరూ ఆ నగలు షాప్ ని చూస్తున్నావు. తినాల మా అన్న పెద్ద పిక్చర్ మోసం చేసింది. ఈడు అచ్చం పేసు అలాగే ఉంది. వామ్మో అయ్యో ఏంది వామ్మో అయ్యో నేను ఉండను ఇక్కడ వెళ్ళిపోతాను. నువ్వు ఆ నగలు షాప్ పోయి అందరూ ఆ నగలు షాప్ ని చూస్తున్నారు. ఈ అమ్మ కడుపు మాడ. రియల్లీ సూపర్ అండి. ఒక్క నిమిషం మాకు ఆ మూవీలోకి తీసుకెళ్లారు. Thank you. చాలా అద్భుతంగా ఉంది. అసలు మీరు నిజంగా మిమిక్రీలో కూడా రాణించగలుగుతారు. నాకు తెలిసి ఎంత పర్ఫెక్ట్ గా ఉంది అంటే వాయిస్ ఎక్కడ 90, 80, 50% కాకుండా చాలా దగ్గరగా వెళ్ళిపోయింది. చాలా 99% కాదు 100% చాలా బాగా చేశారు మీరు. Thank you. వ్యూవర్స్ కూడా చాలా బాగా నవ్వించారు అనుకుంటున్నాను. కాదు, ఇంకా నెక్స్ట్ వాయిస్ శ్రీహరి గారి వాయిస్ చేస్తానండి. శ్రీహరి గారి వాయిస్. ఓకే. శ్రీహరి గారి వాయిస్ మామూలుగా నేను ఎట్లా అంటే అండి, తెలుగులో చెప్తాను, బంజారాలో చెప్తాను. బంజారా. సో బంజారాలో తీసుకుందాం. బంజారాలో కొత్తగా ఉంటుందని నేను ట్రై చేస్తానండి. భైరవ అనే డైలాగ్ ని బంజారాలో చెప్తే ఎట్లా ఉంటుంది? భైరవ బూర్నాగరి జవన దాడతో గల్దాం కొనుక్కో రోజురా ఓనం మాలం చెండ్ర తు భర్ భర్ బోల్ రోజు దాడో కాన్ కుణసోక్ దాడో ఈ మరగో జవన ప్రేమాన బజారన్ ఫేర్ ఊస్రా భైరవ ఫేర్ ఊస్. ఇట్లా అద్భుతంగా వాయిస్ అయితే వినిపిస్తుంది. భాష మాత్రం అర్థం కావట్లా. బట్ బంజారా వాళ్ళకి బాగా మామూలుగా తెలుగులో చెప్తాను దాన్ని. భైరవ కమ్ముకుంటున్న కారు చీకట్లు నేను మింగేస్తాయని వెర్రవీగుతున్నాయిరా. వాటికి తెలియదురా నువ్వు ఒక మండేశుడు అని. మాన్సింగ్ నువ్వు చెప్పిన కథ ఉత్త బుర్ర కథ అని ఇప్పుడే నిరూపిస్తా చూడు. రాయ్ భైరవ యువరాన్ని కిడికిస్తానని మాట ఇచ్చానురా. దాన్ని తీసుకొచ్చి నా కాళ్ళకి సలాం కొట్టి వెళ్ళిపో, నేను ప్రాణంతో వదిలేస్తా. సూపర్ ఇలా సూపర్ శ్రీహరి గారి సూపర్. voice. మధ్యలో ఆర్ సౌండ్ కూడా ఎక్కడి నుంచి వచ్చిందో అలా వచ్చేసింది. సూపర్ అద్భుతం అంటే. ఇంకా Thank you. ఇంకేమన్నా వాయిస్ పొలిటికల్ గా కానీ మంచి హీరోస్ లో కానీ హీరోస్ వాయిస్ ఏదైనా? నాకు ఇంకొకటి కమెడియన్ లో అయితే నాకు కళ్ళు చిదంబరం గారు కళ్ళు నాకు చిదంబరం మంచి గారు. పేరు తెచ్చిందండి. ఫస్ట్ లో యా, యా. నేను వాయిస్ ని చేయడం ఫస్ట్ నేను కళ్ళు చిదంబరం వాయిస్ తోనే మొదలు పెట్టాను. యా, మా ప్రేక్షకుల కోసం ఒకసారి మీరు కళ్ళు చిదంబరం గారు మామూలుగా నిన్నే ప్రేమిస్తా మూవీలో ఒక చిన్న బిట్ ఉంటది, అది చేసి చూపిస్తాను. అమ్మ పలుకు జగదంబ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు. మీ ఇంట్లో లక్ష్మీదేవి రావణ వద్దనుకుంటుంది. అయ్య బాబాయ్ నన్ను కొట్టుకో. నమ్మకం 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 ఎట్లా ఉందో మీరే చెప్పాలి. అయ్య బాబాయ్ రియల్లీ సూపర్. మీరు ఏంటంటే వాయిస్ ప్రతి వాయిస్ ని పరకాయ ప్రవేశం చేస్తున్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ. అంటే కాసేపు మిమిక్రీ వచ్చి, అంటే పరకాయ అంతేగాండి మరి. ప్రవేశం. అదే. నిజంగా ఆ వ్యక్తి వచ్చి ఇక్కడ అంటే కాసేపు మిమ్మల్ని మర్చిపోయాము. వాయిస్ ఏ వినిపిస్తుంది, ఆ హావభావాలు కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అద్భుతంగా చాలా చక్కగా మ్యాచ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. రియల్లీ సూపర్ అండి.